రెవెన్యూ శాఖపై సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. రెవెన్యూ శాఖలో వచ్చిన 67,928 దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కాకినాడ పోర్టులో పశ్చిమ ఆఫ్రికాకు అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్. డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. తాడేపల్లిలో కార్యకర్తలతో సమావేశమయ్యారు జగన్. సంక్రాంతి తర్వాత నుంచి జిల్లాల్లో పర్యటించనున్నట్టు తెలిపారు. అదానీ ఇష్యూలో జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు వైఎస్ షర్మిల. బియ్యం అక్రమ రవాణాపై కాకినాడ పోర్టులో తనిఖీ చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పశ్చిమాఫ్రికా దేశాలకు అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉన్న 1064 టన్నుల బియ్యం సంచులను స్వయంగా పరిశీలించారు. కాకినాడ పోర్టు నుంచి భారీగా బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులను నిలదీశారు పవన్ కళ్యాణ్. బియ్యం అక్రమ రవాణాలో ఎవరున్నా రేషన్ బియ్యం ఇష్టానుసారంగా బయటకు తరలిస్తున్న వారు ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. కాకినాడ పోర్టు కానీ ఏ పోర్టు అయినా కానీ అనుమతి ఇచ్చింది ఎక్స్పోర్ట్కి, అంతేగాని స్మగ్లింగ్ కాదు. స్మగ్లింగ్ మీద చేసే విధానంలో కూర్చోబెట్టి దానికి పర్మిషన్, దానికి లైసెన్స్ ఇవ్వాల. లీగల్గా ఎక్స్పోర్ట్కి మాత్రమే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు దీనికి. కానీ వస్తే 10,000 మంది జీవితాలు అతలాకుతలం అయిపోతాయంటే నాకు ఒకటే అనిపించింది. యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకే సహకరించాల ఇక్కడున్న ఈ పోర్ట్ అధికారులు. ఈ అనుకూలంగా లేదు మీకు పైకి ఎక్కడానికి అని చెప్పి అక్కడే తిప్పుతున్నాను నన్ను. ఇంత ఆబ్వియస్గా అందరూ చూస్తుండగా అంటే దీని వెనక ఎంత డీప్ రూటెడ్ నెట్వర్క్ పనిచేస్తుందో మీ అందరికీ అర్థం. ఏపీలో డ్రగ్స్ నియంత్రణకు ఈగల్ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. డ్రగ్స్ సరఫరా, రవాణా నియంత్రణపై ఈగల్ దర్యాప్తు చేయనుంది. ఇందుకు కావలసిన సిబ్బందిని డిప్యూటేషన్పై తీసుకోవాలని ఆదేశించింది సర్కార్. అమరావతిలో ఈగల్ కేంద్ర కార్యాలయం, జిల్లాల్లో యూనిట్ కార్యాలయాలను ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం. జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు మాజీ సీఎం జగన్. సంక్రాంతి తర్వాత నుంచి జిల్లాలో పర్యటించనున్నట్లు తెలిపారు. ప్రతి బుధ, గురువారాల్లో కార్యకర్తలతో భేటీ అవుతానన్నారు. కార్యకర్తలతో జగనన్న పేరుతో రోజుకు 4 అసెంబ్లీ నియోజకవర్గాల కార్యకర్తలతో సమావేశం కానున్నట్టు తెలిపారు. వైసీపీ ఆఫీసులో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో సమావేశమయ్యారు జగన్. 6 నెలల్లోనే టీడీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, వైఫల్యాలపై ప్రశ్నిస్తే దొంగ కేసులు పెడుతున్నారని ఫైర్ అయ్యారు వైసీపీ చీఫ్. రెడ్ బుక్ రాజ్యాంగం, దొంగ కేసులు పెట్టడం, ప్రభుత్వాన్ని ఎవరైనా కూడా విమర్శిస్తూ పోస్టింగులు చేసినా లేదా ఫార్వర్డ్ చేసినా కూడా కేసులు పెట్టే అధ్వానమైన పరిస్థితులకి ఈరోజు చూస్తూ ఉన్నాం. ప్రశ్నించే గొంతును అణిచివేయాలని చెప్పి విశ్వరూపాన్ని చూపించడం చంద్రబాబు చేస్తూ ఉన్న తప్పు. మామూలుగా 6 నెలలకు ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాలి అని అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి 6 నెలల కాలంలో ఈ స్థాయికి వెళ్ళిపోయింది. అబద్ధాలను అందంగా అల్లటంలో మాజీ సీఎం జగన్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వాలన్నారు పీసీసీ చీఫ్ షర్మిల. అదానీ ఇష్యూపై జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు షర్మిల. ప్రపంచం మొత్తం ఇప్పుడు జగన్ అవినీతి గురించి మాట్లాడుకుంటుందని ఎక్స్ లో పోస్ట్ చేశారు. అదానీ స్కామ్ పై వివిధ సోర్సుల నుంచి సాక్ష్యాలు, ఆధారాలు సమీకరించామని రిపోర్టులున్నాయన్నారు. నిజంగా అదానీతో ఒప్పందంలో అవినీతి లేకుంటే అదానీ వల్ల ఎలాంటి ఆర్థికంగా లబ్ధి పొందలేదని బైబిల్పై ప్రమాణం చేయాలని సవాల్ చేశారు షర్మిల. డిసెంబర్ 4న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. తాడేపల్లి సెక్రటేరియట్లోని మొదటి బ్లాక్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఇసుక పాలసీ, కొత్త పథకాలు, రేషన్ కార్డులు, అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ సహా పలు కీలక అంశాలపై కేబినెట్లో చర్చించనున్నట్లు తెలిసింది.